వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఎప్పుడు మర్చిపోలేని మనం ఒక సంఘటన అయితే జరిగింది కాశ్మీర్లో. అది మన ఇండియా వాళ్ళు వార్ టు వార్, అదే ఏదో కాదండి, ఆపరేషన్ సింధూర్. దాన్ని జ్ఞాపకం చేస్తూ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విధంగా అయితే ఇక్కడ మనకి ఓల్డ్ సిటీలో అయితే పెట్టడం జరిగింది. సో మీరే చూస్తున్నారు స్టార్టింగ్లోనే ఇండియన్ మ్యాప్ అండ్ దాని పక్కన రాకెట్స్ అండ్ కనబడుతుంది కదా కన్నీటి బిందువు కానీ. సో లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఆపరేషన్ సింధూర్ని మెప్పించేట్టుగా వినాయకుడిని పెట్టడం అంటే గ్రేట్ కదా. అంటే అంత గుర్తు పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ని మర్చిపోకుండా మన భారతానికి ఒక గర్వకారణం కాబట్టి వినాయకుడిని రూపంలో కూడా పెట్టడం జరిగింది. అసలు ఈ ఐడియా రావడమే చాలా గ్రేట్. సో అతన్ని అడిగి, ఆ సార్ని అడిగి ఈ ఐడియా మీకు ఎట్లా వచ్చింది, అసలు ఈ విధంగా పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? చూస్తున్నారు కదా హెలికాప్టర్ కానీ ఒక ఆర్మీ వైబ్ అనేది ఇక్కడ ఉంది. సో అంటే దేశం భక్తిని చాటుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఇది ఒక దేవాలయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్మీకి సంబంధించిన వెహికల్ కానీ, సో ఆర్మీలో మనకి ఉన్న విధంగా కానీ, అక్కడ పైన లాంచింగ్ కానీ, సో ఇవన్నీ చెప్తున్నారు కానీ వినాయకుడిని చూపించట్లేరు అని అనుకుంటున్నారు కదా. అదిగో చూడండి వినాయకుడు. ఆ మూషికాలు కానీ ఎంత అద్భుతంగా, మూషికాలు కూడా ఎంతో విధంగా ఫైట్ పూజ చేస్తున్నారు. వినాయకుల్ని ఎంతో విధంగా, సో మూషికాలు కూడా ఎంతో చక్కగా ఉన్నారు కదా ఆర్మీ డ్రెస్లో కనబడుతూ. సో మనం ఇక్కడ చూస్తుంటే మూషిక ఎంతో చక్కగా ఉంది కదా. సో వినాయకుడిని చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఆర్మీ, ఒక సైన్యంతో ఉండి మిమ్మల్ని నేను కాపాడుతాను, మీకేం దిగులు లేదు అన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ లడ్డు కూడా ప్రసాదం డైలీ మనకి 100 రూపీస్కి అమ్ముతున్నారు. ప్రజెంట్ ఇక్కడ అయితే పూజ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంతో చక్కగా, ఎంతో భక్తిగా పూజ అయితే చేసుకుంటున్నారు మన ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. ఈ థాట్ అనేది ఎట్లాగ వచ్చిందో దీనికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఎస్ అండ్ మేము చూస్తున్నాం కదా, ఎందుకని ఆపరేషన్ సింధూర్కి సంబంధించిగా వినాయకుడిని పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఆపరేషన్ సింధూర్ అనే వినాయకుడిని పెట్టుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయండి. మొదటిగా మన మతాన్ని అడుగుతూ మన భారతదేశం యొక్క మహిళల సింధూరాన్ని చేర్చేసిన ముష్కరులకు ధీటుగా సమాధానం ఇచ్చినటువంటిది ఆపరేషన్ సింధూర్ అనేది ఆపరేషన్. దాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే, మన మహిళలకు మొదలు అన్యాయం జరిగినది. దాని తర్వాత భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల వల్ల కేవలం 2 మహిళలు, సోఫియా ఖురేషీ గారు మరియు గమికా సింగ్ గారు, ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా వంకర బుద్ధితో ఉన్నటువంటి పాకిస్తాన్ని మన భారతదేశం యొక్క మహిళా శక్తిని ఏదో చూపించి వచ్చారు. దానికి ప్రతీకగానే దాని గౌరవాన్ని పెంచుతూ దాని ప్రపంచాన్ని మొత్తానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్లో ఇంకొవ్వరు కూడా మన భారతదేశం వైపు రావడానికి ఎన్నో విధాలుగా ఆలోచించుకొని రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ పెట్టుకొని చాలా వరకు జనాలకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఆర్మీ దుస్తులతో ఉన్న వినాయకుడిని మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు, లేకపోతే ఉన్నదాన్నే పర్చేస్ చేశారా? మేము దాదాపు ఒక 100 డేస్ ముందు, 90 డేస్ ముందు కస్టమైజ్డ్ ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకున్నామండి. అక్కడ మన రెయిన్బో ఆర్ట్స్ అని చెప్పేసి జల్లిపల్లిలో ఉంటుంది. వాళ్ళు ఒక 70 డేస్ టైం తీసుకొని ఫినిష్ చేసి ఇచ్చారు. ప్రింట్ మేమే ఇచ్చాము, దాని శాంపిల్ మేమే ఇచ్చాము. జస్ట్ వాళ్ళకి మేము చెప్పిన విధంగా చేసి ఇచ్చారు. మాకు 4-5 టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది, కరెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రూపంలో వచ్చారు. ఈ రూపం తెలుసుకున్నట్టయితే మన గమికా సింగ్ గారు పాకిస్తాన్పై దాడి చేసి తన ఉగ్రస్థావరాలను పేల్చేసిన తర్వాత ఇండియా ఎయిర్ బేస్ పైన తన ఫైటర్ జెట్ ఆపుకొని దిగుతూ వస్తున్నటువంటి ప్రౌడ్ మూమెంట్ ఇది. మనం చూస్తుంటే వినాయకుడికి బొట్టు కూడా మీరు మనకి ఫ్లాగ్ కి సంబంధించినట్టుగా పెట్టారు. ఈ థాట్ అనేది ఎట్లా వచ్చింది? ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్ అడిగారు మీరు. మామూలుగా త్రిశూలం పైన ఓం వస్తుంది మనకు, ప్రతి ఇయర్ కూడా అట్లే ఉంటుంది. ఈసారి కావాలనే మన వినాయకుడికి నేషనల్ ఫ్లాగ్ ఉండాలన్న ఉద్దేశంతో చాలా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మీలాగా క్వశ్చన్స్ ఎవరైనా అడగవచ్చు. ఏదో విధంగా మొత్తానికి సింధూర్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, తెలియని వాళ్ళకి ఇంకా తెలియపరచాలి. మహిళా శక్తిని ప్రపంచానికి మన భారతదేశంలో తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను జరపడం జరుగుతుంది. సో ఎంటైర్ ఈ సెటప్ కూడా ఐడియా మొత్తం ఎవరిదండి? నేను శ్రీకాంత్ అండి, నేనే ప్లాన్ చేశాను. నాతో పాటు టీం ఉంది.
మనీష్, అరుణ్, నవీన్, సిద్ధార్థ్, సుశీల్ కుమార్ గారు ఒక 7-8 మెంబర్స్ ఉన్నాము. అహర్నిశలు కూడా కష్టపడ్డాము. దాదాపు 3 నెలలు పనిచేసాము. దీంతో పాటు కొన్నిసార్లు అయితే ఉదయం 3 వరకు 4 వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ రూపాన్ని రూపుదిద్దుకోగలిగినాము. అంటే ఈ రాకెట్స్ కానీ అంటే ఆయుధాలు కానీ సో ఇవన్నీ థాట్ రావడం చాలా గ్రేట్. ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? 3 months కష్టపడ్డామండి. ఇక్కడ మన మండపంలో మన ఆర్మీ బెటాలియన్ ఎలాగ ఉంటుందో ముషికాల బెటాలియన్ సెట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోస్ మిజైల్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా S-400 వెహికల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. దేవాలయంలో ఒక 4 మిజైల్స్ ఉంటాయి, ఒక S-400 వెహికల్ ఉంటుంది. దేవాలయం బయట పుర వీధుల్లో ఒక S-400 ఉంటుంది. మరియు ఇంకా 2 బ్రహ్మోస్లు 2 సర్కిల్స్లో కూడా పెట్టడం జరిగింది. జనాలు తెలుసుకోవాలి ఏంది అని చూడాలా. అప్పుడు అడిగినప్పుడు మేము కొద్దిగా చెప్తాం ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత గొప్పది, మహిళా శక్తి ఎంత గొప్పది అని చెప్పడానికి తీసుకున్నామండి. అది చూస్తుంటే ఎంతో అద్భుతంగా మూషికాలు అయితే వెపన్స్ పట్టుకొని ఫైటింగ్ అంటే దేశానికి కాపాడడానికి మేమున్నట్టుగా ఎంతో క్రియేట్ చేశారు. సో ఇలాంటి అంటే క్రియేషన్ మొత్తం మీదేనా? నేనే చేశానండి. నాకే ఆలోచన వచ్చింది. డే బై డే చేస్తూ ఉంటే అవే ఐడియాలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే S-400 వెహికల్ చేయాలనుకున్నాం. కరెక్షన్స్ కూడా చేయాల్సి వచ్చింది, చేసినాం. ఫస్ట్ కొంచెం చిన్నదిగా చేసినాం. దాంట్లో పర్సన్ పట్టకపోయేది, కొంచెం చిన్నదిగా ఉండేది. దాని తర్వాత మళ్ళీ దాన్ని కరెక్షన్ చేస్తూ ఇన్నోవేట్ చేస్తూ మళ్ళీ దాన్ని కొంచెం పెద్దదిగా సైజ్ పెంచుకోవడం జరిగింది. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వినాయకుడిని పెడుతున్నారు? ఇది 49th ఇయర్ అండి మాది. దాదాపు ఒక 2-3 జనరేషన్లు మారాయి. నేను ఇప్పుడు చూడబట్టి అరౌండ్ ఒక 15-16 ఇయర్స్ నుంచి నేనే చూస్తున్నాను. నాతో పాటు నేను ఒక్కనే కాదు, టీం ఉంది ఒక 7-8 మెంబర్స్తో. అందరం కలిసి కూడా చాలా జాగ్రత్తగా దీన్ని చాకచక్యంగా ప్రతిసారి ఒక కొత్త థీమ్తో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు వినాయకుడి దగ్గర డీజే పెట్టి ఒక చండాలమైన సాంగ్స్ అనే పెడతారు కదా, సో దీని పట్ల మీరేమంటారు? మేము ఇప్పటి వరకు కూడా పెట్టలేదండి. పెట్టకపోవడమే శ్రేయస్కరము. పేట్రియాటిక్ సాంగ్స్ పెట్టుకొని వినాయకుని తీసుకెళ్దాం అనుకున్నాం. దేశభక్తి గీతాలు, సారే జాసే అచ్చా, ఈ దేశ వీర జవానం, అట్లాంటి సాంగ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. 6వ తేదీన జరిగే నిమజ్జనానికి ఎలాంటి బ్యాండ్లు కానీ డీజేలు కానీ ఇట్లాంటివి కూడా చండాలమైన పాటలు పెట్టుకోకుండా దేశభక్తితో పాటు దైవభక్తితో పాటు దేశభక్తి 2 కలుపుతూ వినాయకుడికి సంబంధించిన పాటలు ప్లే చేస్తూ మన దేశానికి సంబంధించిన వీరుల పాటలను కూడా ప్లే చేసుకుంటూ సాగర్ వైపు పైన పడుతుంది. ఈ దేవాలయానికి ధర్మకర్త కూడా మీరేనా? చాలా మంది ఉన్నారండి. చైర్మన్ మిథుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైస్ చైర్మన్ సుశీల్ కుమార్ గారు ఉన్నారు. ఇలా దాదాపు ఒక 15-20 మెంబర్స్తో కమిటీ ఉంది. కాకపోతే కీలక పాత్ర నేను వహిస్తుంటాను. నాతో పాటుగా ఇంకా ఒక 6-7-8 మెంబర్స్ అన్నాను కదా, వాళ్ళందరూ కూడా నా నిర్ణయాన్ని కాదనకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. దాదాపు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు? ఇప్పటికీ ఒక 8-9 lakhs రూపీస్ ఎక్స్పెన్స్ అయినాయండి. ఇంకొక 7-8 lakhs రూపీస్ పెండింగ్ ఉన్నాయి. అరౌండ్ ఈ సంవత్సరము 16-17 లక్షల వరకు కూడా అయ్యే అవకాశం ఉందండి. సో మీరు ఇట్లాగా ఈ ప్లాన్ ఉందనంటే డొనేషన్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చారా? లేదండి, రెగ్యులర్గా ఎవరైతే మాకు ఇక్కడ మా వీధిలో ఇస్తుంటారో వాళ్ళని అడగడం జరుగుతుంది. ప్రత్యేకంగా డొనేషన్లు అయితే ఏం అడగలేదు. ఇంకా స్వామివారి అనుగ్రహంతో స్వామి ఏ నిర్ణయం తీసుకుని దానికి సమ్మతమే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేమైనా ప్లాన్ చేంజ్ చేసేవన్నా? ఈసారి కాశీ సెట్ వేద్దాం అనుకున్నామండి. గంగా నదితో పాటు ఆలయం మధ్యలో గంగా నదిని నిర్మించుకొని చుట్టూ గంగా హారతి ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేసుకొని కాశీలో ఉన్న విధంగా బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న నమూనాని ఇక్కడ చేయాలనుకున్నాము. కాకపోతే కొంచెం దీనికన్నా రిస్కీ జాబ్ అది. అదొక 5 months ముందు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ మా సిస్టర్కి జరిగిన అన్యాయాన్ని ఆపుకోలేక ఏ విధంగానైనా వ్యక్తం చేయాలన్న ఆలోచనతో ఈ ఇయర్ అయితే ఆపరేషన్ సింధూర్తో ముందుకు వచ్చాము. నమస్కారం పూజారి గారు. నమస్కారం. చెప్పండి. అంటే ఇట్లా ఎలా అనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ని మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసే విధానంగా వినాయకుడిని పెట్టడం? ముందుగా RBM క్రియేటివ్ మీడియా ఛానల్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రపంచము అంతా కూడా హిందూ ధర్మాన్ని పాటించే పరిస్థితి అందరికి కూడా రావాలి. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పండుగ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి. మహాగణపతి అంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుడు. ఈశ్వరుడు ఆరాధన చేసిన ముందుగా వినాయకునికి పూజ చేసిన తర్వాతనే ఈశ్వరుడు అభిషేకం చేస్తారు. అలాంటి గణాలకు అధిపతినటువంటి వినాయక చవితి యొక్క పండుగ అత్యంత వైభవంగా యావత్ భారతదేశం అంతా కూడా చేస్తుంది. ఇలాంటి భరతభూమి, కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి అనేటువంటి ఈ యొక్క భూమిలో జన్మించాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు. అలాంటి ఒక పుణ్యభూమి యందు కూడా ఈ రోజున
పాతబస్తీ, భాగ్యనగరము, మల్లికార్జున నగరు, లలితాదేవి సమీపమందు ఉన్నటువంటి మల్లికార్జున నగరంలో షాయిధామం అనేటటువంటి ధామంలో ఈరోజు 9 రోజులుగా పండుగ జరుపుకుంటున్నటువంటి మహావినాయకుడి యొక్క పండుగను ఈ సంవత్సరము సింధూర్ ఆపరేషన్గా అలాంటి అలంకారంలో ఈ సంవత్సరం గణపతిని ఆరాధన నిర్మాణం చేసుకుంటున్నారు కమిటీ సభ్యులు. అలాంటి యొక్క సింధూరు గణపతి అందరూ కూడా దర్శనం చేసుకోవాలని భావిస్తున్నాం. అంటే ఈ థాట్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనకు శత్రుదేశమైనటువంటి పక్క దేశము పాకిస్తాన్ మనకి ఏదో ఎదురుగా నిలవలేక మనకు దొంగచాటుగా ఎదురు దెబ్బలు తీస్తున్నటువంటి దేశాన్ని మనము ఈ సంవత్సరము ఇంతకుముందు పహల్గాంలో జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకొని మనము ఒక నారీ శక్తితోని వారిని అంతమొందించాలి. అలాంటి నారీ శక్తితోని ఈరోజు ఇక్కడ వినాయకుడిని ఆవిర్భవించి ఈ సింధూర్ అవతార్తో ఇక్కడ 9 రోజులుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా చూసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాము. అంటే ఇప్పుడు వినాయకుల్ని చాలా రకాలుగా చాలా విధాలుగా అంటే గెటప్ లో వాళ్ళకి నచ్చినట్టుగా హీరోల గెటప్ లో కూడా చేస్తారు కదా, సో అన్నిటికన్నా భిన్నంగా ఉంది కదా ఇది. అంటే మనం చేసేది ఏదైనా కార్యక్రమం ధర్మంగా చేయాలి. మనం చేసేటటువంటి ఏ కార్యక్రమైనా ధర్మబద్ధంగా చేయాలి. ఇక్కడ వినాయకుడు ప్రతిష్ఠ చేసినటువంటి వినాయకుడిని ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా చూస్తుంది. అయ్యో, సింధూరు గణపతిలో ఇలాగా అలంకారం చేశారు. అలాగే ఇక్కడ యుద్ధ భూమికి సంబంధించినటువంటి బ్రహ్మోస్ కానీ చాలాగా యుద్ధం జరిగినటువంటి అవన్నీ కూడా చూపించడం జరిగింది. అలాంటి వినాయకుని ద్వారా అందరూ కూడా ప్రపంచంలో ఇంత మన గణపతి గురించి కూడా, మన యుద్ధం గురించి కూడా, మన ప్రపంచం గురించి కూడా తెలుస్తున్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయకుడితో పాటు ఎంతో ముద్దుగా వస్తున్న మూషికాలు కూడా ఎంత చూడ చక్కగా ఉన్నాయి కదా. అన్ని యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులుగా మేము సైతం అనుకొని స్వామి ఎమ్మడి బయలుదేరుతున్నటువంటి మూషిక అవతారంలో ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఈ మీడియా ద్వారా విన్నపం ఏంటంటే ఈ దేవాలయం నిర్మాణం, ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేసినటువంటి వినాయకుడిని 9 రోజులుగా ఇక్కడ సేవలు అందుకుంటున్నాడు. ఉదయం పూట స్వామివారికి విశేష అభిషేకము, తదుపరి లక్ష్మీ గణపతి హోమము, సాయంత్రం మహా ఆరతి ఉంటుంది. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పక్కనే స్క్రీన్ ఏర్పాటు చేసి 30 నిమిషాలు దేశం గురించి, యుద్ధం గురించి కూడా చెప్పేటటువంటిది. అందరూ కూడా విచ్చేసి రావాలని ఛానల్ ద్వారా మనవి. థ్యాంక్ యూ సో మచ్. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, बोलो भारत माता की जय. చూశారు కదా, ఆడపిల్లకి ఏదైతే జరిగిన అన్యాయాన్ని మరవలేక మన ఇండియాకి గౌరవంగా ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ గుర్తు చేసే విధానంగా పెట్టారని వాళ్ళ మాటలతోనే అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి RBN క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.